హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్కే ఫార్మ్ బ్లాగ్స్. నేను మీ సాయి పటేల్. ఈరోజు మనం ప్రస్తుత కరీంనగర్ జిల్లా మానకొండూరు మండల్ అలనూరు గ్రామంలో మనం ఉన్నాం. ఇక్కడ చూసినట్టయితే రైతు 2 ఎకరాలలో పొప్పటి తోట అనేది అమర్చుకున్నాడు. ఇక్కడ దాదాపు చూసినట్టయితే 1 ఎకరంలో 700 నుంచి 800 మొక్కలు పెట్టుకున్నాడు. అలాగే ప్రతి ఒక్క చెట్టు నుంచి రైతు దాదాపు 25 నుంచి 35 కిలోల దిగుబడి తీసుకున్నా అని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఈ చెట్టు అనేది తైవాన్ రకం అండి. ఈ రకం అనేది మనకు చాలా వరకు స్పెషల్. ఎందుకనంటే ఇప్పుడు ఎక్కడ చూసినా పొప్పడికాయలలో ఇప్పుడు తైవాన్ అనేది బెస్ట్ ఉంది, అలాగే టాప్లో ఉంది. ఇక్కడ చూసినట్టయితే ఈ పొప్పడి చెట్టు అనేది పెట్టుకుని 1.5 సంవత్సరం అవుతుంది. ఎప్పుడైతే ఈ తైవాన్ మొక్క అనేది స్పెషాలిటీ ఏంటిదనంటే ఎప్పుడైతే ఇది 6 మంత్స్ అవుతుందో అప్పటి సందే మనకి ఈల్డ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఈల్డ్ అనేది ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి కాయలు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు దాదాపు 1.5 సంవత్సరం అవుతుంది. ఇక్కడ దాకా ఈల్డ్ వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక్కొక్క కాయ వచ్చేసి 2 నుంచి 3 కిలోల దిగుబడి వచ్చింది. అలాగే మళ్ళీ హైబ్రిడ్ లాగా ఒకటే కొమ్ముకు దాదాపు 2 కాయలు ఉన్నాయి. ఇక్కడ చూసినట్టయితే ఒకటే కొమ్ముకు 3 కాయలు ఉన్నాయి. ఇలాంటి పొప్పడి చెట్లు మనం పెట్టుకున్నట్టయితే దీనికి వైరస్ శాతం అనేది తక్కువ వస్తుంది. అలాగే ఒకటే కొమ్ము చూసినట్టయితే ఒకటే కొమ్ముకు 2 కాయలు అనేది ఈల్డ్ వచ్చింది. ఇది ఒక కొమ్ముకు మనకు లెక్కలకు ఇది 4 నుంచి 5 కిలోల దిగుబడి అని చెప్పుకోవచ్చు. దాదాపు 2 ఎకరంలో 7 నుంచి 800 మొక్కలు పెట్టుకున్నాడట. ఈ 2 ఎకరాలలో లెక్కలోకి వచ్చి 1500 నుంచి 1600 మొక్కలు పెట్టుకున్నాడు. ఎందుకనంటే 1 ఎకరానికి 600 మొక్కలే మనకు అదనం. కానీ ఈ 200 ఎందుకు పెట్టుకున్నాడు అంటే ఎప్పుడైతే ఈ పొప్పడి చెట్లకు అనేది వర్షాకాలంలో కానివ్వండి, ఎండాకాలంలో కానివ్వండి వైరస్ వచ్చిందనంటే కొన్ని చెట్లు అనేది బాగా వరకు డ్యామేజ్ అవుతుంది. వైరస్ ఎంత స్ప్రే చేసినా మందు అనేది పోదు. అలాంటప్పుడు మనం ఒక 800 చెట్లు పెట్టుకుంటాం. 100 చెట్లు వైరస్ వచ్చిపోయినా 700 చెట్లు అనేది మనకి ఈల్డ్ వస్తుంది. అదే మనం తక్కువ చెట్లు పెట్టుకున్నాం అనుకో అందులో మళ్ళీ లాస్ అవుతాం. లాస్ అనేది ఆ ఎక్కువ శాతం పెట్టుకున్న చెట్లలో పోతుంది. కాబట్టి మనకు లాభసాటిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు. ఇక్కడ చూసినట్టయితే కంప్లీట్గా 2 ఎకరాలు అనేది డ్రిప్ సిస్టంలో పెట్టుకున్నాడండి. ఇక్కడ చూసినట్టయితే డ్రిప్ సిస్టమ్ అనేది ప్రతి ఒక్క చెట్టుకు ఇలా హోల్స్ వేసుకొని దీనికి లాక్ అంటారు. దీన్ని ఈ డ్రిప్లో దీన్ని లాక్ అంటారు. అంటే ప్రతి ఒక్క చెట్టు కాడ ఇలా కంప్లీట్గా ఈ చెట్టు మొదట వేసుకున్నట్టయితే మనకు వాటర్ అనేది కరెక్ట్ ప్రాపర్గా ఉంటుంది. ఇప్పుడు పొప్పడి చెట్లో ఇప్పుడు మన సమ్మర్లో ప్రతిరోజు వాటర్ అనేది పెట్టాలి. కాబట్టి మనకి డ్రిప్ సాయం పెట్టుకుంటేనే ప్రతి ఒక్క చెట్టుకు అనేది వాటర్ కంపల్సరీగా అందుతుంది. అలా అయితే మనకు డైలీ మనకు ఒక్క పొప్పడికాయ వచ్చేసి 50 గ్రామ్స్ పెరుగుతుందని రైతు చెప్తున్నాడు. దీనికి డిఏపి కానివ్వండి, ఫర్టిలైజర్స్ కానివ్వండి. ఈ ఫ్లవర్ అనేది సమ్మర్లో దాదాపు నిలవదండి. ఎందుకంటే ఇప్పుడు దాదాపు ఎండ 43 నుంచి 45 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే ఈ ఎండాకాలంలో ఈ ఫ్లవరింగ్ అనేది నిలవదు. ఈ ఫ్లవరింగ్ అనేది నిలవక మనకు ఇది ఎప్పుడు ఎఫెక్ట్ పడుతుందని అంటే దాదాపు మన సమ్మర్లో మనకు పొప్పడికాయ రేట్ అనేది దాదాపు 70 నుంచి 80 రూపాయల రేటు పలుకుతుంది. మనకు ఇక్కడ అలగనూరులో ఇక్కడికి వచ్చేసి హోల్సేల్ రేట్ వచ్చేసి 30 నుంచి 35 హోల్సేల్ వెళ్తుందట. అంటే ఇప్పుడు టన్నుల రూపంగా తీసుకునే డీలర్ కానివ్వండి, వెండర్ కానివ్వండి, హోల్సేలర్ అండ్ రీటైలర్ కానివ్వండి ఇక్కడికి వచ్చి 35 నుంచి 40 రూపాయల వెయిటేజ్ తీసుకుంటున్నాడట. ఆయనే ఇక మళ్ళీ దాని తర్వాత ఎగుమతి చేసుకొని ఆయన రేటు పడి ఆయన కమిషన్ చూసుకొని ఆయన ఎగుమతి చేసుకున్నాడట. ఈ పొప్పడి తోటకు అనేది 2 ఎకరాలకు ఈ డ్రిప్ అనేది అమర్చుకున్నాడండి. ఎందుకనంటే ఇప్పుడు మనం కాలువపురంగా మనం ఈ వాటర్ అనేది చెట్టుకి వేసుకోవడం వల్ల కింది గడ్డి ఎక్కువ శాతం పెరుగుతుంది. అలాగే మన హార్వెస్ట్ చేయంగా ఏమైనా తెంపిన కాయలు అనేది గడ్డలో పడితే మనకు చక్కగా కనబడదు. ఈ డ్రిప్ సాయం వల్ల డైలీ మార్నింగ్ ఒక 2 అవర్స్, ఈవినింగ్ ఒక 2 అవర్స్ పెట్టుకుంటే కరెక్ట్ చెట్టుకి అనేది వాటర్ అంది మనకు డైలీ 2 టైమ్స్ వాటర్ పెట్టడం ఈజీ అవుతుంది. అలాగే చూసుకున్నట్టయితే మనకు ఒక వర్కర్ అనేది దీని పరంగా ఆదా అవుతుంది. దీనికి సంబంధించిన వరకు ఈ డ్రిప్కి అనేది దాదాపు 60 నుంచి 70 వేల ఖర్చు వచ్చిందని రైతు చెప్తున్నాడు. ఈ 2 ఎకరాల్లో మనకు దాదాపు చెట్టు అనేది 6 ఫీట్ల వెడల్పుతో పెట్టుకున్నారండి. అలాగే అడ్డం వచ్చేసి ఇది ఒక 6 ఫీట్లు అవుతుంది. అలా చూసినప్పుడైతే ఈ ప్లాంటింగ్ అనేది 6 పెట్టుకోవడం వల్ల గాలి అనేది చెట్టుకు మంచిగా కలిగి మనకి ఈల్డింగ్ అనేది బాగా వస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ప్రతి ఒక్కటి లైన్ విధంగా మన ప్రాపర్ విధంగా మళ్ళీ మధ్యలో మనం టిల్లర్ బట్టి అయినా కల్టివేట్ చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం వల్ల మనకు వర్క్ పర్ అవర్ అనేది తగ్గుతుంది, మెషినరీ అనేది ఎక్కువ అవుతుంది. అట్లా మనకు కూలీల బిల్లుతో అనేది తగ్గుతుంది. ఇక్కడ చూసినట్టయితే ఇది 1.5 సంవత్సరాల చెట్టు అండి. ఈల్డ్ అనేది కంప్లీట్గా చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఈ పొప్పటి చెట్లలో ఎకరాన 7 నుంచి 800 మొక్కలు పెట్టుకున్నప్పుడు ఒక 50 మొక్కలన్నా ఇలా బారిన పడిపోతాయండి. ఇదే కంప్లీట్గా
వైరస్ అని అంటారు దీన్ని. ఇది ఎప్పుడైతే మనం ఈ చెట్టు గ్రోయింగ్ స్టేజ్లో ఒక 6 months కానివ్వండి 8 monthsలో గ్రోయింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ఇలా రోగం వచ్చిందనంటే ఇది అస్సలకే వైరస్ అనేది దీనికి మందు ఎంత కొట్టినా కవర్ కాదు. ఎప్పుడైతే ఇది ఇలా అంగిపోతుందో ఇక మనకు ఈల్డ్ అనేది అస్సలకే రాదు. ఇది చూసినట్టయితే ఇది ఒక 200 grams కూడా లేని పరిస్థితి. ఇందులో కష్టాలు ఉంటాయి, లాభాలు ఉంటాయి. దీన్ని మనం పట్టించుకొని కరెక్ట్ వ్యవస్థలో మార్కెటింగ్ చూసుకోవాలి. అలాగే ఈ చెట్లను కూడా మనం కరెక్ట్ బారులలో చూసుకున్నట్టయితేనే మనకు లాభాలు ఉంటాయి. ఎందుకనంటే ఈ చెట్టు అనేది కంప్లీట్గా మనకు దీనికి ఎంత ఇన్వెస్ట్ చేసినా వేస్టే. ఎందుకంటే ఇది ఆ 1/2 కిలో కానివ్వండి 1/2 కిలోకి మించి కాయలేని పరిస్థితి. ఇలాంటి చెట్లను అనేది మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ పక్కపొంటి చెట్లకు మళ్ళీ ఈ వైరస్ అనేది తాకకుండా ఉండాలంటే దీనికి సంబంధించిన మెడిసిన్ వాడాలి. అలాగే దీని కొమ్ములు అనేది ఇలాంటి కొడలు తీసుకొని ఇలా పండువారిన కొమ్మలను అనేది ఇలా తెంపుకోవాలి. ఎందుకనంటే ఈ కొమ్మల వలన వైరస్ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఈ కొమ్మలు అనేది ఇలా వచ్చినప్పుడు వెంటనే తెంపుకున్నట్టయితే ఈ చెట్టు నుంచి ఇంకో చెట్టున బారన పడకుండా ఉంటుందని రైతు చెప్తున్నాడు. ఇది కొడలండి. ఈ కొడల వల్ల ఈ సైడ్ కొమ్ములు అనేది ఎప్పుడెప్పుడు ఇట్లా మన హార్వెస్టింగ్ అయిపోయినాక దాని కింద కొమ్ములు కానివ్వండి మీద కొమ్ములు అనేది ఇలా తెంపుకుంటే మనకు లాభసాటిగా ఉంటుందని రైతు చెప్తున్నాడు. ఈ పొప్పడికాయ తోటకు వచ్చేసి రైతుకు అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది 1,50,000 దాకా అయిందని రైతు చెప్తున్నాడు. అలాగే ఈల్డింగ్ అనేది ఇప్పటివరకు అనేది దీని మీద ఒక 4 లక్షల దిగుబడి తీసిన అని చెప్తున్నాడు. అలాగే ఇంకొకసారి కటింగ్ కానీ ఉందండి. దీనికంటూ ఇంకొక 80,000 నుంచి ₹1,00,000 వస్తున్నాయని చెప్తున్నాడు. ఓవరాల్గా పెట్టుబడి అనేది ఒక 1,50,000 నుంచి 2 లక్షలు అంటే విత్ లేబర్ తీసేసిన ఇది ఒక 5 లక్షలు ఈల్డ్ వచ్చిన 3 లక్షల వరకు మనకు 2 ఎకరాల మీద ఆదాయం వచ్చిందని రైతు చెప్తున్నాడు. అలాగే దీని మెయింటెనెన్స్ కానివ్వండి మళ్ళీ దీని పొంటే ఇలాంటి చెట్టు ఉండగానే పక్క పొంటి కూడా ప్లాంటేషన్ చేసుకుంటే మనకు ఈ చెట్టు డిస్ప్లాంటిల్ అయ్యే లోపలనే ఇటు కూడా చెట్టు పెరుగుతుందని రైతు చెప్తున్నాడు. ఇలా ఉపయోగపడే వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. నేను మీ సాయి పటేల్.